భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 9వ మైల్ తండాలో మిరపనారు నాటడానికి వెళ్లిన కూలీలు అస్వస్థతకు గురయ్యారు. కలుపు మందు కలిపిన బిందెలో ఉన్న మంచినీళ్లు తాగడంతో 15 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం కూలీలను కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు స్థానికులు. ప్రస్తుతం 15 మంది కూలీల ఆరోగ్యం నిలకడగా ఉంది. 9వ మైల్ తండాకి చెందిన రైతు జాటోత్ రాజు పొలంలో నిన్న సాయంత్రం మిరపనారు నాటడానికి కూలీలు వచ్చారు. కలుపు మందు కలిపిన బిందెలోని మంచినీళ్లను తాగడంతో వాంతులు, కళ్లు తిరగడం జరిగిందన్నారు కూలీలు. చేనులోనే ఉన్నది బిందె. తోట వేయడానికి పోయినాం. తోట వేయడానికి పోతే ఆమె కడగలేదు, బిందెకి కడగకుండా మేము చూడలేదు. చూసి ఆమె ఏమో బిందె ఎత్తుకొని మాకు చెంబుతో వేసింది. మేము తాగిన తర్వాత వాంతులు చేసుకున్నాం, కళ్ళు తిరుగుతున్నది. కాబట్టి మాకు తెలిసింది అట్లా. అప్పుడు ఊరికి వచ్చినాం. దానికి మామూలు చేసినట్టే దాన్ని కడగకుండా అట్లా పట్టుకొచ్చేది. తెలియదు ఎవరికి, అలా తాగేసాం అంతే. 15 మంది ఇప్పుడు హాస్పిటల్ అందరు మంచిగా ఉన్నారు. కాకపోతే భయం, ఎందుకంటే మందు కదా, వాంటింగ్ అయింది. ఏమల్లి కాదు, 30 దగ్గర చెప్పేసి అందరం వచ్చేసి ఏం చెప్పి